జనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈడేంటి ఉన్నట్టుండి గెటప్ శ్రీను గారి మీద వీడియో చేస్తున్నాడేంటని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను ఈ వీడియో వ్యూస్ కోసం, లేకపోతే అటెన్షన్ కోసం, లేకపోతే ఇంకేదో ఆశించి అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు. కేవలం ఆయన గురించి అయితే నాకైతే మాట్లాడాలనిపించింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే గెటప్ శ్రీను గారు మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనమాట. ఇదే గెటప్ శ్రీను గారు మలయాళం ఇండస్ట్రీలో గనక ఉండుంటే ఈ పాటికి రుద్దుడు మామూలుగా ఉండేది కాదనమాట. కూలీ సినిమాలో యాక్ట్ చేశాడు కదా శోభిన్ గారు, ఆ రేంజ్ లో ఈయనకు కూడా కరెక్ట్ క్యారెక్టర్స్ అయితే పడేవి. ఇక్కడ కూలీ సినిమా అంటే గుర్తొచ్చింది. కూలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండింగ్ లో ఉన్నది నాగార్జున గారు కాదు, రజనీకాంత్ గారు కూడా కాదనమాట, గెటప్ శ్రీను గారే. ట్విట్టర్ లో కావచ్చు, ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ఆయన గురించే మీమ్స్ అయితే వస్తున్నాయి, ఆయన వీడియోలో దర్శనం అయితే ఇస్తున్నాయి. దానికి కారణం ఎవరంటే మన అమీర్ ఖాన్ గారు వేసుకున్న షాట్ అనమాట. ఇప్పుడు అమీర్ ఖాన్ గారు వేసుకున్న షాట్ కి గెటప్ శ్రీనుకి సంబంధం ఏంట్రా బాబు అని మీకు డౌట్ అయితే రావచ్చు. అమీర్ ఖాన్ గారు ఒక గెటప్ అయితే వేసుకుని కూలీ సినిమా క్లైమాక్స్ లో అలా వస్తా ఉంటాడు కదా, సేమ్ ఇదే గెటప్ తో జబర్దస్త్ లో మన గెటప్ శ్రీను గారు అయితే కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన అయితే కనపడ్డాడు. ఆ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు తెగ ట్రెండింగ్ అయితే అవుతుంది. దీన్నే అంటారేమో పచ్చడి చేసేది ఒకడో తినేది ఒకడని. కూలీ సినిమాలో ఆ క్యామియో వల్ల అమీర్ ఖాన్ గారికి ఒరిగింది అయితే 0% అనమాట. ఇంకా చెప్పాలంటే ఆయన కామెడీగా ట్రోల్ అయితే అయ్యాడు. కానీ గెటప్ శ్రీను గారికి మాత్రం ఆ క్యామియో ఏదైతే ఉందో ఆయనకైతే బాగా కలిసి వచ్చింది. ఓన్లీ ఇదొక గెటప్పే కాదనమాట, మన జడల్ అంటే పారడైజ్ సినిమాలో నాని గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు జడల్ అనమాట. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది. దాంట్లో నాని గారి లుక్ గనక మీరు చూసుకుంటే 2 జడలు అయితే వేసుకుని ఆయన అయితే కనపడతాడు. సేమ్ ఇదే గెటప్ కొన్ని సంవత్సరాల క్రితం గెటప్ శ్రీను గారు జబర్దస్త్ స్టేజ్ పైన అయితే వేసాడనమాట. నిజంగా ఇదైతే నాకైతే షాకింగ్ అయితే అనిపించింది. ఇంకా మన ఓజీ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ గెటప్ లో అయితే ఉంటారు కదా, ఆ వైట్ డ్రెస్ వేసుకుని కూడా ఈయనైతే స్కిట్లు అయితే చేశాడు. ఇలా ఒకటా రెండా కొన్ని వందల గెటప్స్, కొన్ని వందల పర్ఫార్మెన్స్లు అనమాట. మరి అది యాదృచ్ఛికమో ఏమో నాకైతే తెలియదు, కానీ ఆయన వేసిన గెటప్లు ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో అయితే మనకైతే కనపడుతున్నాయి. నిజంగా ఇదైతే గెటప్ శ్రీను గారికి చాలా ఆనందాన్ని కలిగించే విషయం అనే నేనైతే భావిస్తాను. కానీ ఈ డిజర్వ్స్ మోర్ అనమాట. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఆయనకి మంచి మంచి క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి, కానీ సినిమాల్లో కూడా ఇంకా ముందు నుంచే ఆయనకైతే ఈ క్యారెక్టర్స్ అయితే రావాలి. ఇంకా మనం చూసుకుంటే నిన్నగాక మొన్న మన మౌలి సినిమా అయితే రిలీజ్ అయింది, లిటిల్ హార్ట్స్. మౌలి కూడా యూట్యూబ్ లో నుండి అంటే చిన్నగా ఎదిగి ఎవరి సపోర్టు లేకుండా ఈ రోజున లిటిల్ హార్ట్ సినిమాకి 2,50,00,000 గ్రాస్ అయితే వచ్చిందనమాట. అది మనం మాట్లాడుకుంటే దీన్ని కొంతమంది టైర్ 2 హీరోస్ కూడా ఈ ఓపెనింగ్స్ అయితే రాని రోజులు అయితే ఉన్నాయి. అది మౌలి అయితే కొట్టాడు ఫస్ట్ రోజు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ సక్సెస్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అలాగే మనం కూలీ సినిమాలో చూసాం కదా, శోభిన్ గారి క్యారెక్టర్ కూలీ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు, కానీ ఈ కూలీ సినిమాలో ఉన్న ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. దాన్ని గనక మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే లోకా సినిమాకి అయితే ఒకసారి అయితే వెళ్ళండి. ఆయన జస్ట్ ఒక 2-3 సెకండ్లు అయితే స్క్రీన్ పైన అయితే కనపడ్డాడు. జనాలైతే ఇంకా డీక్యూ గారి ఎంట్రన్స్ లో ఎలా అరిచారో అంతకంటే ఎక్కువగా అయితే ఈ శోభిన్ గారి క్యారెక్టర్ కనపడినప్పుడు అయితే అరిచారనమాట. ఆ రేంజ్ అప్రిసియేషన్ అయితే ఆయనకైతే వచ్చింది. అఫ్ కోర్స్ శోభిన్ గారు కూలీ సినిమా కోసం దగ్గరగా 7-8 సినిమాలు అయితే వదిలేసుకున్నాడు. హీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ సక్సెస్ అనమాట. వీళ్ళలాగానే మన గెటప్ శ్రీను గారికి కూడా మంచి సక్సెస్ అయితే ఈ పాటికే రావాలి. అఫ్ కోర్స్ హనుమాన్ సినిమాలో కావచ్చు, ఇంకా కొన్ని సినిమాల్లో ఆయనకైతే మంచి క్యారెక్టర్స్ అయితే పడ్డాయి, కానీ ఆయన కష్టానికి తగ్గ రేంజ్ క్యారెక్టర్స్ అయితే ఎప్పటి వరకు అయితే పడలేదు. ఖచ్చితంగా మన తెలుగు డైరెక్టర్స్ ఆయన అయితే సరిగ్గా వాడుకోలేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే మన అచ్చ తెలుగు యాక్టర్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు, ఏ పర్ఫార్మెన్స్ అయినా చేయగలరు, ఏ రోల్ ఇచ్చినా సరే అవలేలగా చేసి చూపించగల సత్తా ఉన్న నటుడు. ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకి మంచి పేరు వస్తేనే ఇంకా ఎలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా అయితే తీసుకుని ఇంకా చాలా మంది అయితే వస్తారు. కాబట్టి ఇక మీదనైనా సరే మన గెటప్ శ్రీను గారి క్యాపబిలిటీని మన తెలుగు డైరెక్టర్స్ అయితే వాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అలాగే గెటప్ శ్రీను గారి కోసం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయమని అయితే నేనైతే అడగట్లేదు. ఒక లైక్ అయితే చేయండి. ఇంకా అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.